వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. మీకు తెలుసా, నేపాల్ కరెన్సీని ముద్రించేది నేపాల్ కాదు, మరో దేశం. అవును, మీరు విన్నది నిజమే. నేపాల్ తన సొంత కరెన్సీని ముద్రించడానికి మరో దేశాన్ని ఆశ్రయిస్తోంది. ప్రపంచంలో చాలా దేశాలు తమ కరెన్సీని స్వయంగా ముద్రించుకుంటాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం ఆ సదుపాయం లేకపోవడంతో విదేశీ కంపెనీల సహాయం తీసుకుంటాయి. అందులో ఒకటి మన పొరుగు దేశం నేపాల్. ఇటీవల నేపాల్ తన 1000 రూపాయల నోట్ల ముద్రణను చైనా కంపెనీకి అప్పగించింది. ఈ కాంట్రాక్ట్ ను చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్ అండ్ మీటింగ్ కార్పొరేషన్ అనే సంస్థ గెలుచుకుంది. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ఈ సంస్థకు మొత్తం 430 మిలియన్ నోట్ల డిజైన్ ప్రింటింగ్ బాధ్యతలను అప్పగించింది. ఈ ప్రాజెక్టు ఖర్చు దాదాపు 142 కోట్ల రూపాయలు. నేపాల్ బ్యాంక్ ప్రకారం తక్కువ ధరలో అత్యుత్తమ నాణ్యతతో ప్రింటింగ్ చేయగలమని చెప్పిన కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చామని చెబుతోంది. చైనా కంపెనీ అతి తక్కువ బిడ్ సమర్పించడంతో దానినే ఎంపిక చేశారు. ఇది మొదటిసారేం కాదు. ఈ చైనా కంపెనీ ఇప్పటికే నేపాల్ యొక్క 5, 10, 100 రూపాయలు, 500 రూపాయల నోట్లను కూడా ముద్రించింది. అంటే నేపాల్ కరెన్సీ చాలా భాగం చైనా చేతుల్లో తయారవుతోందన్నమాట. ఒక దేశపు నోట్లు మరొక దేశంలో ముద్రించడం, ఇది ఆర్థికంగా సురక్షితమా? ఇది భవిష్యత్తులో సమస్యలకు దారితీయదా అనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. నేపాల్ నోట్లు చైనా ప్రింటింగ్ ప్రెస్లో తయారవుతున్నాయంటే ఆశ్చర్యమే కదా. ఈ ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.